Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. భూ కొనుగోళ్ల కేసులో అరెస్ట్ అయి బెయిలుపై విడుదలైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనకు స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. శాంతి భద్రతల కారణంతో పోలీసులు అనుచరులను అడ్డుకున్నారు. విటంరాజుపల్లి దగ్గర పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం వినుకొండలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బొల్ల బ్రహ్మనాయుడు హైదరాబాద్లో ఒక భూమి విక్రయానికి సంబంధించి ఫోర్జరీ జీవోలతో భూముల విక్రయానికి పాల్పడ్డారు అనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఆరోపణలు వచ్చిన తర్వాత బొల్ల బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ నుంచి పోలీసు బృందాలు వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మనాయుడిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. బొల్ల బ్రహ్మనాయుడికి ఇప్పుడు బెయిల్ రావడంతో ఆయన తన నియోజకవర్గానికి వెళ్లిన సమయంలో వైసీపీ శ్రేణులు బొల్ల బ్రహ్మనాయుడిని కలవడానికి వచ్చారు. అదే సమయంలో పోలీసులు వైసీపీ శ్రేణులను బొల్ల బ్రహ్మనాయుడు అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతల కారణంతో ఎటువంటి ర్యాలీలు జరపొద్దు, ఎక్కువ మంది రావద్దు అని వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. ఆ దృశ్యాలనే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, వినుకొండ నియోజకవర్గంలో తాజా సిచ్యుయేషన్ ఏంటి? రైట్ రోహిత్, మొత్తం మీద చూసుకుంటే వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో భూ కబ్జా కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొని బెయిల్పై విడుదలయ్యారు. నిన్న సాయంకాలం నరసరావుపేట వచ్చారు. ఈరోజు ఉదయం కార్యకర్తలు నేతలతో కూడా భారీ ర్యాలీతో ఆయన వినుకొండ నియోజకవర్గానికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే నరసరావుపేట వినుకొండ నియోజకవర్గానికి మధ్యలో ఉన్న విటంరాజుపల్లి వద్ద కూడా పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల్ని బొల్లా బ్రహ్మనాయుడిని అడ్డుకున్నారు. వినుకొండ నియోజకవర్గంలో శాంతి భద్రత విఘాతం కలిగే అంశం కనిపిస్తోంది. ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో లారీలు ప్రదర్శనలు చేయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే పోలీసులు చేసిన హెచ్చరికలని వైఎస్ఆర్సీపీ నేతలు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకి వైఎస్ఆర్సీపీ నేతలకి ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో స్వల్ప లాఠీచార్జ్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేశారు. దాదాపుగా 20 నిమిషాల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత కార్యకర్తల నేతలను ఎటువారినట్టు పంపించి బొల్లా బ్రహ్మనాయుడు సంబంధించిన ఒకే వాహనాన్ని మాత్రం వినుకొండ పార్టీ కార్యాలయానికి పోలీసులు చేర్చారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి లేదు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో 30 యాక్ట్తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంది. దాదాపుగా 48 గంటల పాటు యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ర్యాలీలు చేయవద్దంటూ పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రోహిత్.